హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? 3 పూలు 6 కాయలు బాగుంది మేడం. సో మనం చాలా సార్లు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ప్లేసెస్ అప్డేట్ అవుతున్నాయి అనేది డిస్కస్ చేసాం కదా. కానీ చాలా మంది ఇన్వెస్ట్ చేసేది ఇన్కమ్ కోసం అని. ఎక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఎర్నింగ్స్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడేందంటే కేటగిరీ వైస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఉంటది. అంటే హై ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ వాళ్ళు సెపరేట్ చేస్తారు ఇన్వెస్ట్‌మెంట్. మిడ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ వాళ్ళు ఒక సైడ్ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇస్తారు. లో ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు ఒక సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే హెచ్ఐజీ అని చెప్పినామో మనం హై ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్. సో వీళ్ళు ఏం చేస్తారు, హై ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎకర్స్‌లో ల్యాండ్స్ కొంటారు. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్‌లో కొనాలి, మనము కొంచెం ఎక్స్టెండ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఎకర్స్‌లో ల్యాండ్ కొనే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటది. లేదు ఆల్రెడీ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఎకర్స్‌లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వస్తారంటే విల్లా కల్చర్‌కి వస్తారు. అంటే ఆల్రెడీ అది ఉంది కదా, విల్లాస్ కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే అవి తక్కువ బడ్జెట్లో రావు, వాటికి ఎక్కువ అమౌంట్ అవసరం పడుతుంది కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. సో దాని సెగ్మెంట్ తగ్గట్టుగా చాలా మంది ఏం చేస్తారు, కమర్షియల్ వైపు వెళ్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు అంటే నెక్స్ట్ వచ్చేసి విల్లాస్కి వస్తారు. అంటే విల్లాస్ కానీ కమర్షియల్ కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కానీ వీటిలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు ఏంది, ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా సేమ్ అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా వాళ్ళ బడ్జెట్లో ఎకరమో 2 ఎకరాల్లో కొనడం అట్లా వేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. సో లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఎక్కువ శాతం మంది ఓపెన్ ప్లాట్స్ వైపు వస్తారు. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఫార్మ్ ప్లాట్స్ కావచ్చు, వీటిలలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఇవి చిన్న చిన్న కేక్ ముక్కలు లాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎకర్స్ ల్యాండ్ కొనాలంటే 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు అందరి దగ్గర ఉండవు, అందరు అంత ఎఫర్ట్ చేయరు. కాబట్టి వాళ్ళు మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, 10-15 లక్షలు డిటీసీపీలు ఏమైనా వస్తాయా, ఒక 20-25 లక్షలు ఉన్నాయి హెచ్ఎండి లిమిట్స్లో ఏమైనా వస్తాయా, అక్కడికి వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ అంటే రెసిడెన్షియల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే అంత కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేము, ఇంకొంచెం తక్కువ బడ్జెట్ అంటే ఫామ్ ల్యాండ్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ కానీ జీపీ లేఅవుట్స్ కానీ దీంట్లో కూడా ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే మినిమం 5 గుంటలు మినిమం ఉండాలి, 10 గుంటలు ఉండాలి, 20 గుంటలు ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి. కొందరు ఏంటంటే గుంట 2 గుంటలు కూడా అమ్ముతారు. సో ఎవరి కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, ఫామ్ ల్యాండ్లో గుంటలు కొనే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే లేదు మనం అదొద్దు, జీపీ లేఅవుట్ అయినా పర్లేదు, 100 గజాలు 150 గజాలు ఇట్లా డిటీసీపీ కానీ లేదా మనకి జీపీ లేఅవుట్లో ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉండాలి. సో ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంటే ఏమవుతాయంటే రేపటి రోజు లీగల్గా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. సో అట్లా కూడా ఒక రెప్యూటెడ్ బిల్డర్ ఉన్నారా లేదా, మంచి లొకేషన్లో ఉందా లేదా, సో అక్కడ సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్గా వదిలినా లేదా, ఇప్పుడు మినిమం రోడ్ ఫీట్ 20 ఫీట్ ఉందా, 25 ఫీట్ ఉందా, 30 ఫీట్ ఉందా అనేది ఇంపార్టెంట్. ఈ 30 ఫీట్ రోడ్ ఉంది, పార్క్ కోసం అలాట్ చేస్తారు ల్యాండ్, ఆల్రెడీ ఓపెన్ స్పేస్ కోసం ల్యాండ్ అలాట్ చేస్తారు, ఈ వెంచర్ బాగానే ఉంది అనుకుంటే లో బడ్జెట్లో తక్కువ సైజులో అంటే దాంట్లో వస్తాయి. ఇప్పుడు జీపీ లేఅవుట్లో తీసుకుంటే ఇప్పుడు సరౌండింగ్ మన హైదరాబాద్ సరౌండింగ్లో ఈ రోజుకి కూడా 4 లక్షలు 5 లక్షలకు కూడా 100 గజాలు 133 గజాల ప్లాట్లు అవైలబుల్ ఉంటాయి. అదే కనుక మనం ఫామ్ ల్యాండ్లో తీసుకుంటే ₹1,00,000 గుంట కూడా వస్తుంది. ఎక్కడ వస్తుంది, సిటీ నుంచి 100 కిలోమీటర్ దాటిపోవాలి. సో అందులో కూడా మనకి ఇప్పుడు లైక్ అన్ని మనకి రోడ్ కటింగ్ ఉండాలి, పార్క్ ఉండాలి, ఫ్యూచర్లో దీన్ని ఏదైనా క్లబ్ హౌస్ లాగా కానీ ఇంకేదైనా డెవలప్ చేసుకోవడానికి ఉండాలి అంటే అక్కడ ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది మళ్ళీ. అంటే ఒక 5-6 వేలు గజం పెట్టగలిగితే మంచి హెచ్ఎండిఏలో కానీ డిటీసీపీ లిమిట్ దాటిన తర్వాత వచ్చే ఈ ఫామ్ ల్యాండ్ ఏరియాలో కొనొచ్చు మనం. సో దీన్ని బట్టి సెగ్మెంట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో అందరికి ఇదే సెట్ అవుతుంది, అందరికి ఇదే రైట్ అని కాకుండా వాళ్ళ ప్రియారిటీస్ ఏమున్నాయి, వాళ్ళ బడ్జెట్ ఏముంది, సో వాళ్ళు ఏ పర్పస్తో కొంటున్నారు అది చాలా ఇంపార్టెంట్. మేము ఉండడానికే సిటీ లోపలే ఉండాలంటే కొందరు ఏం చేస్తారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్కి వెళ్తారు, ఎందుకంటే అది మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు కాబట్టి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళాలంటే కాలనీస్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్లమ్లకు వెళ్తే బస్తీలకు వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది, అదే మంచి గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్తే అదే మంచి మనకు ఒక కాలనీ టైప్ ఉంటే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. లేదు మనకి మిక్స్డ్ కల్చర్ ఉన్న దాంట్లో పోతే ఇంకో ప్రైజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వేరియేషన్స్ వస్తాయి అనమాట. ఏ ఏరియాలో కొంటున్నాం, అక్కడ సరౌండింగ్ ఏ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, లేదా మనకి బస్ స్టాండ్కి ఎంత దూరం ఉంది, రైల్వే స్టేషన్కి ఎంత దూరం ఉంది, ఇక్కడ నుంచి ఆఫీస్కి ఎంత దూరం ఉంది, ఈ పారామీటర్ అన్ని చెక్ చేసుకొని డివైడ్ అవుతుంటాయి అనమాట. సో లోపల కొనాలంటే ఖచ్చితంగా ఇలా ఓవరాల్ లోపల తీసుకోవాలంటే ఐదర్ ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలంటే మంచి కాలనీలో తీసుకోవాలంటే 1-1.5 మినిమం పెట్టాలి. సో ఇలా ఉంది. అదే మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా సరే మినిమం 80 లక్షలు పెట్టండి, మంచి ఫ్లాట్స్ దొరకడం కష్టమైంది. అదే కనుక మనం స్టాండ్ అలోన్ వెళ్తే ఇంకొంచెం తక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా దేనికి దానికి ప్రియారిటీ ఇచ్చుకొని ఏది మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లోకల్లో కొనలేమనుకున్న వాళ్ళు సిటీ దాటి బయటికి వెళ్తున్నారు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే స్ప్లిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళ మనీకి తగ్గట్టు చేంజ్ అవుతుంటుంది. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. సో జిత్నా ఆటా ఉత్నా రోటీ అన్నట్టు ఎంత వాళ్ళకి తగ్గట్టుగా మనం ఇప్పుడు లోపల కొనలేము అన్నప్పుడు కొంచెం బయటికి వెళ్ళాల్సింది. సో అట్లా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎక్కడ వెళ్ళినా కూడా ఏంటంటే ఎవరో రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, దాని తగ్గట్టుగా సేవింగ్ చేసుకొని పెట్టుకోవడం. ఇప్పుడు సిటీ లోపల ఒకటి కొనలేకపోతున్నా, కానీ ఇదే డబ్బులు బయట పెడితే నాకు ఎక్కువ గజాలు వస్తుంది, లేదా కొంచెం ల్యాండ్ వస్తుంది. ఇది నేను సేల్ చేసి ఇప్పుడు నేను హోల్డ్ చేసి పెట్టుకుంటే ఓ 5 yearsకో 10 yearsకో సేల్ చేసుకున్నా, అప్పటి వరకు నేను కొంచెం సంపాదించి అప్పటిదాకా ప్లాట్ నా కోసం సంపాదిస్తుంది. ఈ రెండు కలిపి ఏదైనా లోకల్లో కొనుక్కుందాం ఇట్లా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ సిటీ దాటేటప్పుడు ఎక్కువ శాతం పీపుల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసమే వెళ్తారు. అక్కడే ఉండాలి, అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, సరే నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి, సిటీలో రాదు కదా, ఈ 30 లక్షలు తీసుకొని ఏదైనా మంచి లేఅవుట్లో పెడదాం, 5 ఏళ్ళలో అదో డబుల్ అయింది అనుకో, 60 లక్షలు వస్తాయి. అప్పుడులోపు నేను 20 లక్షలు సంపాదిస్తా, లేదా ఇంకొంచెం లోన్ తీసుకుంటా, అప్పుడు ఇది అది కలిపి ఇంకేదైనా తీసుకుంటా, ఇట్లా ఆలోచనలు చేస్తారనమాట. సో అలా చేసి ఎవరెవరు బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఏదన్నా కానీ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినా ఒక 5 to 10 years తర్వాత ఫ్రూట్ఫుల్ ఇన్కమ్ చూస్తాము అని అంటుంటారు కదా, నిజంగా అంటే ఎంత శాతం వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే, అంటే నా మెంటర్స్ నాకు ఎవరైతే చెప్పారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదన్నా సరే ఒక ప్రైమ్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది, డెవలప్మెంట్ అవ్వడానికి ప్రోగ్రెస్కి స్కోప్ ఉంది అంటే మినిమం మనం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది 6 to 7 years. ఓకే, అంతకన్నా ముందు కూడా డబుల్ ట్రిపుల్ కూడా అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ అక్కడ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చి రాతోరాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయితే కొంచెం స్పీడ్గా పెరగడానికి, కమర్షియల్ యాక్టివిటీస్ వస్తే స్పీడ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి మినిమం యావరేజ్ మనం డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి, 6 నుంచి 7 సంవత్సరాలు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక ప్రైమ్ లొకేషన్లో అది గ్యారంటీగా అప్రిషియేషన్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. అట్లా అని చెప్పి కొన్నిసార్లు ఏంటంటే అది 7 years అనుకున్నది 10 years కూడా కావచ్చు. ఒకసారి మనం 7 years 10 years అనుకుంటాం, అది 3 yearsకి కూడా డబుల్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ అక్కడున్న లోకల్ మార్కెట్ని బేస్ చేసుకొని పెరుగుతుంది అనమాట. సో ఓవర్ నైట్లో కూడా ఏంటంటే రాత్రి పెరిగిపోవు. సో మొన్న నేను రీసెంట్గా ఇట్లా కార్ వేసుకొని వెళ్తుంటే ఒక పర్సన్ ఆపిండు, సార్ ఇట్లా బ్రోచర్ చూపిస్తా ఉన్నాడు, సరే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు డబుల్ అవుతుంది అంటే, సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ పెద్ద ఇట్లా ప్రపోజల్ పెట్టింది, అదైపోతే నెక్స్ట్ మంత్ 50,000 అవుతాయి సార్ అంటుండు. ప్రజెంట్ వాల్యూ అక్కడ 25,000, నెక్స్ట్ మంత్ 50,000 అయిపోతుంది సార్ అన్నారు. అట్లా ఎట్లా అయిపోతుంది, ఓవర్ నైట్లో 1 monthలో 50,000 అవుతుంది అన్నప్పుడు మీరు 25కి ఎట్లా అమ్ముతున్నారు, ఇంకో 2-3 నెలలు ఆగితే మీరు 50,000కి అమ్ముకోవచ్చు కదా అంటే తెలియదు చాలా మందికి. సో ఎప్పుడైనా కానీ మనం బ్లైండ్గా వెళ్ళిపోవద్దు, ర్యాండమ్గా వెళ్ళిపోవద్దు, ఏదో ఊహలలో గాల్లో మెడల్ కట్టేయొద్దు. అవి అక్కడ అయిందంట, ఒక్కొక్కపేటలో 100 కోట్లు పోయిందంట, చలో అట్లనే అవుతుంది, నెక్స్ట్ కోకాపేట ఇదే, నెక్స్ట్ గచ్చిబౌలి ఇదే అంటే తొందరపడొద్దు. అట్లా ఓవర్ నైట్లో కాదు. గచ్చిబౌలికి ఎంత టైం పడింది ఇలా గ్రోత్ అవడానికి, కోకాపేటకి ఎంత టైం పడింది, కోకాపేట ఏడుంది, గచ్చిబౌలి ఏడుంది, అర్థమవుతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకుని కొనాలి. అన్ని ఏరియాలు దీని లెక్కనే డెవలప్ అయితే అంటే ఇక మంచిగా ఉంటుంది. కాబట్టి మనం డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ మనము అక్కడ సరౌండింగ్ ఎమ్యూనిటీస్ చూడాలి ఫస్ట్. అంటే నేను చాలాసార్లు చెప్పిన, మున్సిపాలిటీస్కి కానీ టౌన్కి కానీ దగ్గర ఉండాలి. అంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ దగ్గర ఉండాలి మనకి. అంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ నియర్ బై ఉండాలి, మాల్స్ దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్, బ్యాంకులు ఇవి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్, ఎడ్యుకేషన్, కాలేజీలు ఏమైనా ఉన్నాయా లేదా, అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా, ఇవి చూసుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ టౌన్కి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి తొందర గ్రోత్ అవుతుంది. అంతేగాని ఇది చూపించుకొని 40 kilometers 20 kilometers లోపల వెళ్ళిపోతే కూడా వర్కౌట్ కాదు. అండ్ ఇంకొకటి కూడా చాలాసార్లు చెప్పిన, ఓన్లీ హైవేలను చూసి కొనొద్దని చెప్పిన. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ హైవే, చలో ఈ హైవే ఉంది కదా, 200 feet రోడ్ ఉంది కదా, చలో ఇక్కడ డెవలప్ అవుతుంది అనుకుంటారు. అట్లా కూడా కాదు. ఎప్పుడైనా కానీ జంక్షన్లకు దగ్గర కొనాలి. ఏదన్నా ఒకటి ఇప్పుడు ఇంటర్ జంక్షన్, ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే ఈ రూట్కి వెళ్ళిపోతాం, వీడికి 10 kilometers పోతే ఆ మెయిన్ ఏరియాకి పోతాం, 20 kilometers ఈ ఏరియాకి పోతాం అన్నప్పుడు ఇది ఒక జంక్షన్ లాగా డెవలప్ అవుతుంది. అంటే హైవేలకి, టౌన్లకి దగ్గర కొనాలి. అంటే ఎక్కడైతే కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో, ఎక్కడైతే గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుందో, అంటే రెసిడెన్షియల్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయో అట్లాంటి ఏరియాలో పెట్టాలి. పోయి మనం ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టినా కూడా లాసే. మనం ఇండస్ట్రియల్ ఏరియాలో రెసిడెన్షియల్కి అంత డిమాండ్ ఉండదు. ఎందుకంటే అక్కడ రేపటి రోజు వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యా మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని గవర్నమెంట్ దగ్గర పోతే వాళ్ళు సింపుల్గా చేయెత్తేస్తారు. గవర్నమెంట్ కూడా లీగల్గా ఒక రూల్ ఏం తీసుకొచ్చిందంటే, ఏవైతే ప్యూర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ రెసిడెన్షియల్గా పర్మిషన్ ఇవ్వద్దు. లిమిట్స్ ఉంటాయి దానికి కూడా. ఇప్పుడు మనం జోనింగ్ అని వింటున్నాం కదా, పెరి అర్బన్ జోన్స్ కానీ ఇట్లా జోనింగ్స్ ఉంటాయి కొన్ని. సో ఆ జోన్లలో కూడా కొన్ని డివైడ్ చేసి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, లిమిటెడ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఉంటాయి, లిమిటెడ్ ఏరియా వరకే ఉంటాయి, సో లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఉంటుంది, అట్లా ఉంటాయి కొన్ని. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చూసుకొని
డిస్టెన్స్లో వెళ్ళి కొనాలి. అంటే కమర్షియల్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్ గ్రోత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఎక్కడైతే బాగా ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నాయో దానికి దగ్గరలో ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఫార్మా కంపెనీస్కి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కానీ, ఐటీ కంపెనీస్కి కానీ కొంచెం డిస్టెన్స్ చూసుకొని కొనుక్కోవాలి. ఐటీతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఫార్మాతో ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ కానీ స్మెల్ కానీ వస్తుంటుంది. కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఉండాలి. సో నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే మినిమం 10 కిలోమీటర్స్ అవతల ఉండాలి. సో 10 కిలోమీటర్స్ అవతల ఒక మంచి ఏరియా, హాట్స్పాట్ ఏది ఉంది, ఎక్కడ గ్రో అవడానికి స్కోప్ ఉంది, అలాంటి ఏరియాలో పోయి కొనుక్కోవాలి మనం. అప్పుడే గ్రో అవుతుంది. లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే, నేను చాలా హైవేలు అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని హైవేలు తిరిగినా, ఒక్కొక్క వెంచర్లో 50 నుంచి 100 ప్రాజెక్టులు తిరిగినా. సో అక్కడ చూసింది ఇంకోటి ఏంటంటే, రోడ్ ఉంటుంది మంచిగానే, కానీ రోడ్ నుంచి ఒక సబ్ రోడ్ ఉంటుంది, దానికి తలాతోక ఉండదు, ఈ జంక్షన్ని కంప్లీట్ చేయదు, ఏదో లోపల ఊర్లోకి పోతుంది. కానీ వీళ్ళు చెప్పేది ఏముంటుంది అంటే, ఇగో హైవే కనెక్టింగ్ రోడ్కే ఉంది అంటారు. అందుకే నేను వీడియోలలో కూడా చెప్పిన, బస్సులు పోతుండాలి. వెంచర్ ముందు నుంచి బస్సులు పోతున్నాయంటే ఆ ఏరియా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్లాంటివి చూసుకోండి. అంతేగాని ఏదో ఇక్కడ ఈ రోడ్ చూపించి లోపల పోయి 10 కిలోమీటర్లు, అది కూడా స్టక్ అయిపోతాయి మనీ. చాలా మంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా నాకు కాల్స్ చాలా మంది వస్తుంటారు. అట్లా సార్ మేము 5 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది, అప్పుడేమో ఇదన్నారు అదన్నారు, లంబా చూడ చెప్పారు, మేము పైసలు పెట్టినాం, ఇవాళ కూడా అదే రేట్ ఉంది, ఇవాళ అమ్మనికి పోతే ఆ రేట్ కూడా ఎవరు ఇస్తలేరు. ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? ఒకటి అప్రూవల్స్ లేకపోవడం, ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ కనెక్టివిటీ లేకపోవడం. సరే వెంచర్ ఎంత మంచిగా ఉన్నా దానికి వచ్చే యాక్సెస్ కూడా మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు పెద్దలు అంటారు కదా, పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి. ప్లాట్ కొనేటప్పుడు కూడా ఏంటంటే సరౌండింగ్ 20-30 కిలోమీటర్ రేడియస్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని కొనాలి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి అన్ని మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లా ప్రాపర్టీది కూడా అంతే. సో ఇక్కడ మనం కొంటున్నామంటే ఏరియా ఎట్లా డెవలప్ అవుతుంది, సరౌండింగ్ ఏమేమి ఎమ్యూనిటీస్ని బేస్ చేసుకొని పెరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇట్లాంటి పారామీటర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఒక ఏరియా చెప్తారు, ఏరియా దగ్గరనే ఉంటుంది, కానీ అక్కడ నుంచి వెంచర్ ఎక్కడో లోపలికి ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళి ఉన్నా కూడా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రోడ్ కనెక్టివిటీ ఉంటే ఏదైనా ఫామ్ హౌస్ కానీ ఇంకేదైనా డెవలప్ చేసుకోవడానికి కానీ లేదా వ్యవసాయం చేసుకోవడానికి కానీ పనికి వస్తుంది. కానీ ఓపెన్ ప్లాట్లో అట్లా సెట్ అవ్వదు. ప్లాట్ అప్రిషియేషన్ అనేది రెసిడెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెసిడెన్షియల్గా అవ్వడానికి స్కోప్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా కొందరు ఇంకోటి ఏమనుకుంటారంటే, ఇండ్లకి దగ్గర ఉంటే చాలు అనుకుంటారు. ఇండ్లకు దగ్గర ఉన్నా కూడా సెట్ అవ్వదు. ఆ ఇండ్లు దగ్గరనే బాగానే ఉంది, అక్కడ ఎలాంటి పీపుల్ ఉంటున్నారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అక్కడ, అది కూడా చూసుకోవాలి. అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ స్కోప్ ఉండాలి. అట్లాంటి ఏరియాలో ఉంటే మీకు అప్రిషియేషన్ ఫాస్ట్గా వస్తుంది. లేకపోతే మీ మనీ ఇరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అవి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అప్పుడు ఇంకో కొందరు ఎట్లా టెంప్ట్ అవుతారంటే, ప్రైస్ విషయంలో కూడా టెంప్ట్ అవుతుంది. అరే అక్కడ ఎక్కువ ఉంది, కొంచెం లోపల పోతే తక్కువకి వస్తుంది అంటే, అది ఎందుకు తక్కువకి వస్తుంది, ఇది ఎందుకు ఎక్కువ వస్తుంది? నేను చాలాసార్లు మాట్లాడినా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. హర్ అచ్చి చీజ్ మహంగీ హోతీ హే, గుడ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. కొంచెం డబ్బులు పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు 1,00,000 2 లక్షలు ఎక్కువ అవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది, అరే 1,00,000 ఎక్కువ పెట్టినా 2 లక్షలు ఎక్కువ పెట్టినా అనిపిస్తుంది. కానీ రేపు దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ కూడా అట్లనే ఉంటాయి మీకు. ఇప్పుడు మీరు తక్కువ వస్తుంది అని లోపల పోయే కొద్ది ఏమవుతుంది అంటే ఎక్కువ టైం అవుతుంది, అది లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతుంది. మీకు షార్ట్ టైంలో ఎప్పుడైనా ఎవరైనా పిల్లల పెళ్లికి అవసరానికి అమ్మాలనుకుంటే అమ్ముడు పోదు, అమ్ముడు పోయినా అంత రేట్ రాదు. లేదా దాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేద్దామన్నా కూడా ఆ ఎన్ఓసి క్లియర్ కావాలి, ఆ ఏరియాలో 4-5 ఇల్లు వచ్చి కట్టాలి, అప్పుడే ఏదైనా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు. నేను ఒక్కరిని వచ్చి ఇల్లు కడతా అంటే అన్ని ఫెసిలిటీస్ ఇయ్యరు. సో ఇవన్నీ బడ్డని మన మీద పడతాయి. అంటే కొనేటప్పుడు ఏంటంటే, కొనండి మంచిగా ఉంటుంది, రేటు పెరుగుతుంది, ముద్దుగా ఉంటుంది అని చెప్తారు, కానీ ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా మందికి తెలియదు. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఈ పాడ్కాస్ట్లలో కూడా చాలా తక్కువ మంది చెప్తున్నారు దీని గురించి. నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకొని మీకు చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 5-10 సంవత్సరాల తర్వాత ఎట్లా జరగబోతుంది ఏరియా అన్నది ఒక ఇమాజినేషన్, దాని ప్రాక్టికాలిటీ చూసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. అంటే ఒక్కొక్క ప్రాపర్టీకి కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, కానీ ఇన్ జనరల్గా అన్నిటికి ఈక్వల్గా ఉండి మనకు కావాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏంటి? సో డాక్యుమెంట్స్లో కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఒకటి ఉంటుంది, అదే మనం ప్లాట్కి అయితే ఒకటి ఉంటుంది, హౌజెస్కి అయితే ఒకటి ఉంటుంది. సో అన్నిటికీ కామన్గా ఉండేది ఏంటంటే, ప్రతి దానికి లింక్ డాక్యుమెంట్ అనేది కామన్ ఉంటుంది. ఇప్పుడు మన అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తే ఏముంటుంది అంటే, ROR అని ఉంటుంది, రైట్స్ ఆఫ్ రికార్డ్స్ అని ఉంటుంది, 1B అని ఉంటుంది. దాంట్లో మనకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ ఈసీలో ఇంకోటి తెలిసిపోతుంది మనకి. ఈసీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పేరు మీద ఉంది, మీకంటే ఆ ప్రాపర్టీకి ఎవరు ఓనరు, దానికి ముందు ఓనర్ ఎవరు, మినిమం ఒక 15-30 సంవత్సరాల లింక్ మినిమం ఉండాలి ఈ రోజున్న సిచ్యువేషన్లో. దీని తర్వాత నెక్స్ట్ ఏం చూసుకోవాలి అంటే, మనం ఈసీ చెక్ చేసుకున్నాము, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అపార్ట్మెంట్లో కానీ లేదా మనం ఒకవేళ ప్లాట్స్లో కానీ వెళ్ళినప్పుడు ఐదర్ HMDA లిమిట్స్లో ఉంటే HMDA అప్రూవ్డ్ ఉందా లేదా,
డిటిసిపి ఉంటే డిటిసిపి అప్రూవ్డ్ ఉందా లేదా, ప్రొసీడింగ్ కాపీస్ అన్నీ ఉంటాయి. సో అవి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసిందంటే దాంట్లో పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ డెవలప్మెంట్లు అంటే కొత్త కొత్త ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పార్ట్నర్ గురించి చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఎంఓయూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నేను ఇంకో నలుగురు కలిసి మనం అందరం కొలాబరేట్ అయ్యి ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేస్తారు బిజినెస్. స్టార్టింగ్లో ఏముంటుంది, 0 లెవెల్ ఉన్నప్పుడు అందరం మంచిగా ఉంటాం మనం. కానీ కొంచెం అది గ్రోత్ అయ్యేటప్పుడు, స్కేల్ అయ్యేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, డెసిషన్ మేకింగ్లో మీరు ఎందుకు కింగ్ ఉండాలి, ఈయన ఉండాలి, ఈయన ఎందుకు ఉండాలి, నేను ఉండాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎక్కువ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయూలు ఏమున్నాయి, అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ షేర్స్ ఏమున్నాయి అన్నది చెక్ చేసుకోవాలి. అవన్నీ మనకు అవసరం లేదు. బట్ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఎంఓయూలు అంటే లెటర్ ఆఫ్ అథారిటీ ఎవరు ఇస్తారు మనకి, రిజిస్ట్రేషన్ ఎవరు చేపిస్తారు, ఎవరికి పవర్స్ ఉన్నాయి అంటే ఎస్పీఏ కానీ ఏజీపీఏ కానీ ఎవరికి ఉంది, స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ, జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఉన్నాయి అన్నది చూసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాత సేల్ ఆఫ్ అగ్రిమెంట్, మనం ప్రాపర్టీకి ఒక డబ్బులు పేమెంట్ చేసినామంటే 10%, 20%, 25, 30 డిపెండ్స్ అపాన్ లేఅవుట్, డిపెండ్స్ అపాన్ బిల్డర్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఒక పర్సంటేజ్ అమౌంట్ చెప్తారు వాళ్ళు. ఆ అమౌంట్ కట్టిన తర్వాత కంపల్సరీ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, మీరు పైసలు కట్టండి రిసిప్ట్ ఇస్తారు అంతే. అది మంచిదే, కానీ మనకి ఫైనల్గా అదే ప్రాపర్టీ ఇస్తారా లేదా, అదే ఫేసింగ్లో ఇస్తారా లేదా అన్నది డౌట్ ఉంటుంది ఒక్కొక్కసారి. కొందరు ఎట్లుంటారంటే ఈ మధ్య మార్కెట్లో చాలా చూసినాను అట్లా కూడా, కట్టించుకునేటప్పుడు మీకు ఇది ఇస్తాం అది ఇస్తామంటారు, తర్వాత ఎవడన్నా వచ్చి 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకి ఇస్తారు. సారీ సార్ అది ముందే వెళ్ళిపోయింది సార్, మాకు తెలియదు సార్, టెక్నికల్ ఇష్యూ సార్, ఇలాంటి 100 చూసిన నేను ప్రాబ్లమ్స్. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం రాసుకోవాలి, ఒక లెటర్ ప్యాడ్లో కానీ లేదా కంపల్సరీ మనకి ఒక సేల్ ఆఫ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయించుకోవాలి. అంటే సేల్ ఆఫ్ అగ్రిమెంట్, ఈసీ ఒకటి, లింక్ డాక్యుమెంట్ కాపీ, ఇవి చెక్ చేసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగైన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ధరణి పోర్టల్ ఇంతకు ముందు ఉండే ఇప్పుడు భూభారతి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేసి మనకి బిల్టప్ ఏరియా ఎంత ఉంది, దాని తర్వాత వచ్చేసి మనకి చుట్టూ అంటే ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, మనకి పార్కింగ్లో ఎంత స్పేస్ వస్తుంది, దీంట్లో మొత్తం షేర్ ఎంత వస్తుంది, తర్వాత వచ్చేసి మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎప్పటి వరకు ఉంది, రెరా అప్రూవల్ వచ్చిందా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. అంటే ఈ బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకొని లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నాక తీసుకోవాలి. లేదా కొంచెం మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి అగ్రెసివ్గా సేల్స్ అవుతున్నాయి అనుకుంటే కొన్నిసార్లు ట్రస్ట్ మీద ఒక సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వాళ్ళు ఇచ్చే అప్రూవల్ కాపీస్ మనం తీసుకొని కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అది బిల్డర్ని బట్టి, కంపెనీని బట్టి చేంజ్ అవుతుంటుంది. అట్లని పెద్ద బ్రాండ్లే కరెక్ట్ ఉన్నాయి, చిన్నవి రాంగ్ ఉన్నాయని కూడా అన్నికి లేదు. పెద్ద పెద్దవి కూడా చాలాసార్లు స్కామ్లు చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా డాక్యుమెంట్ దగ్గర వచ్చేసరికి కామన్ పాయింట్ ఉంటుంది. సో ఆ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే కొనాలి. అంటే బేసిక్గా మనకి ఉండాలి, అది ఏ అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ నెంబర్ ఉండాలి, ఈసీ చెక్ చేసుకోవాలి, తర్వాత మనకి ఏదైతే మనకి సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఉందో ఇది అండ్ వాళ్ళ ఎంఓయూలు చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకొని మనం ప్రాపర్టీ అనేది కొనుక్కోవచ్చు. ఓకే. సో మీరు చెప్పింది విన్న తర్వాత మాక్సిమం రియల్ ఎస్టేట్ లో ఇలాంటి మిస్టేక్స్ జరగడమే ఎక్కువ వింటూ ఉంటాం మనం. అంటే రాంగ్ వేలోకి వెళ్ళిపోవడం, ఒక మాట ఇచ్చి ఒకటి అక్కడ చూపించడం. సో ఈజ్ రియల్ ఎస్టేట్ ఏ స్కామ్? రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. ఓకే. సో రియల్ ఎస్టేట్ అంటే పేర్లోనే ఉంది, ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఎదుటి వాళ్ళకి కల్పించేది, ఒకరి విలువైన ఆస్తిని ఇంకొకరి సంపదగా చేసేది ఇది. సో ఇప్పుడు మీ అవసరానికి అమ్ముకుంటున్నారు అంటే మీకు దానివల్ల ఏమొచ్చింది, కొంచెం ఇన్కమ్ వచ్చింది, అంటే సమయానికి మిమ్మల్ని ఆదుకుంది. అదే విధంగా అది నేను కొనుక్కోవడం వల్ల రేపు నన్ను ఇంకా కోటీశ్వరం చేస్తుంది ఆ ప్రాపర్టీ. సో అంత మంచి బిజినెస్ అనమాట. విన్ విన్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ రియల్ ఎస్టేట్. కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు లక్షల్లో కోట్లలో వ్యాపారం అన్నప్పుడు దీంట్లో ఏంటంటే డబ్బు చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. కాబట్టి లీగల్గా స్కామ్లు చేయడానికి కాకపోయినప్పుడు ఇట్లా ఫైనాన్షియల్ స్కామ్లు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్ ప్రైస్ కంటే ఓవర్ హైప్ చేసి ప్రైస్ చెప్పడం కానీ, లేదంటే మనకు తెలియకుండా మనకు పర్సంటేజ్లో కానీ ఇట్లా కొన్ని ఉంటాయి. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మన జాగ్రత్తలు ఉండాలి. మనం అంటే మనం కొనే ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా, అంత పెట్టడం వర్తా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో చాలా మంది చెప్పేటప్పుడు ఒక ప్రైస్ చెప్తారు, రిజిస్ట్రేషన్ టైంలో ఇంకో ప్రైస్ చెప్తారు, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ కమిషన్ల దగ్గర కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళ డెవలప్మెంట్ చేసేటప్పుడు కావచ్చు, ఇట్లాంటి దగ్గర కొన్ని చేంజెస్ వస్తాయి. ఇందాక చెప్పిన కదా పార్ట్నర్స్ ఉంటారు, ఆయన వెళ్ళిపోయిన అనుకో భారం మొత్తం ఈయన మీద వేస్తారు. ఈయన మీద వేసినప్పుడు ఈయన ఏం చేయాలో తెలియక ఒక్కొక్కసారి మొత్తం మూసుకొని పోయే రకం కొందరు ఉంటారు. కొందరు ఏంటంటే కస్టమర్ల దగ్గర ఇంకెక్కువ డబ్బులు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి, లీగల్ చేసుకోండి, చూద్దాంలే, నా దగ్గర ఏం లేవు అన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే వాళ్ళ దగ్గర ఆ పొటెన్షియల్ ఉందా లేదా, డెవలప్మెంట్లు చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. అండ్ అది రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ, మధ్యలో ఏజెంట్లు బ్రోకర్ల త్రూ కొనేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. రైట్ పర్సనా కాదన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఎన్నో సంవత్సరాల కష్టం తీసుకొని పెట్టుబడి పెడుతున్నప్పుడు అంత ర్యాండమ్గా పోవద్దు, అంత హరిహరిలో పోవద్దు. అండ్ ఎవరు 10 మంది చెప్తే 10 రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా పోవద్దు. మనం సెలెక్ట్ 1 or 2 పీపుల్, వాళ్ళ నుంచి ప్రాపర్గా రైట్ గైడెన్స్ తీసుకొని మీరు వెళ్ళగలిగితే మీ టైము, మీ మనీ, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి. ఓకే.